నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఓ సినీతార ఉదంతం రాష్ట్రాన్ని, రాజకీయాల్ని కుదిపేస్తుంది. ముంబైలో ఉండేటువంటి ఈ తారని బలవంతంగా కొంతమంది పోలీసు అధికారుల చొరవతో విజయవాడ తీసుకొచ్చారని అక్రమ కేసులో ఇరికించారనేది సారాంశం. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆన్లైన్లో స్వీకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రత్యేక ఎంక్వైరీకి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆమె విజయవాడ చేరుకుంది. ఎంక్వైరీ ప్రాసెస్ను కూడా మొదలుపెట్టారు. అయితే రాజకీయ విమర్శల నేపథ్యంలో ఇదంతా కుట్రపూరిత చర్య అంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటి? ఒకవేళ నిజంగా కర్తవ్యాన్ని మీరితే పోలీసు అధికారులపైన తీసుకునే చర్యలకు ఎంతవరకు ఆస్కారం ఉంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకరావు ఉన్నారు. నరేష్ గారు నమస్కారం. నమస్తే అండి. జనరల్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఒక దుమారం లాగా ఈ లేడీస్ ఇష్యూలో అన్నెసరీ ఎక్స్ట్రా ఎఫైర్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక ల్యాండ్ కబ్జా మోసపూరితంగా దాన్ని అమ్మేసేటువంటి ప్రయత్నం ఏమో చేసింది అనేది ఆరోపణ. అక్రమంగా తనను నిర్బంధించారు, జైలుకి పంపించారు, 40 రోజులు రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి. మొత్తం ఈ స్టోరీ అంతా 2-3 రోజుల నుంచి వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే బాధితురాలని భావిస్తున్నారో ఆమె విజయవాడలో అడుగుపెట్టింది. ఏంటి ఈ కేసులో ముందుకు వెళ్ళడానికి ఉన్నటువంటి ఆస్కారం ఏంటి? ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? పోయినట్టుగా భావించే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించిన కేసు అండి. బేసికల్గా ఏంటి అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కనుక సజ్జాన్ జిందాల్ అనే వ్యక్తి ఈ జిందాల్ సౌత్ వెస్ట్ గ్రూప్కి సంబంధించిన చైర్మన్. ఇతని మీద ఈ నటి ఎవరైతే బాధితురాలుగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆమె ముంబైలో ఒక సెక్సువల్ అసాల్ట్ కేసు పెడితే సంబంధించిన పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు తీసుకోకపోతే ఆమె ముంబై హైకోర్టుకు వెళ్ళి పోలీస్ ఇన్యాక్షన్ మీద ఒక రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తే బేసింగ్ అనేది హైకోర్టు డైరెక్షన్ అక్కడ ఉన్న పోలీసులు అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే అతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టడంలో క్రమంగా కొంతమంది అప్పటి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులతోటి చాలా సన్నిహితంగా మెలిగాడు. అందులో భాగంగానే ఇతని మీద ఆ నటి పెట్టిన ఏదైతే కనుక కేసు ఉందో దానికి సంబంధించిన డిస్కషన్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి అధికారంలో ఉన్న కొంతమంది ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు అతనికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, ఈ కేసుని తీపిచ్చే బాధ్యత మాది అని చెప్పి. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విద్యాసాగర్ అనే వ్యక్తితో ఈ నటి ఆమె యొక్క కుటుంబ సభ్యులు ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఎంటర్ అయ్యారు అని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ డేటెడ్ 2018 పెట్టి 2020లో ఈమె కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించి 2018లోనే ఒక డాక్యుమెంట్ చేసినట్టుగా క్రియేట్ చేసి దానికి సంబంధించి ఒక చీటింగ్, ఒక ఫోర్జరీ కేసు అనేది రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఇట్ సీమ్స్ నాకు తెలిసి రిజిస్టర్ చేసి దీనికి సంబంధించి ఆమె కుటుంబ సభ్యుల్ని అప్పటి విజయవాడ కమిషనర్గా ఉన్న పోలీస్ అధికారి కాంతి రాణా టాటా, అదేవిధంగా డీసీపీ విశాల్ గున్ని గారు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు. సో వీళ్ళు ఆమె కుటుంబ సభ్యుల్ని తీసుకుని వచ్చి అన్యాయంగా అక్రమంగా ఈ కేసులో ఒప్పుకునే విధంగా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రెడీ చేయించి ఈమెను రిమాండ్ చేయించి దాని తర్వాత బయటికి రావడానికి కొన్ని సెటిల్మెంట్స్ యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, అంటే వాళ్ళు చెప్పిన విధంగా డాక్యుమెంట్స్ మీద ఈవిడతోటి సిగ్నేచర్స్ పెట్టించి ఈవిడ అక్కడున్న కేసు ఎవరైతే కనుక పారిశ్రామికవేత్త మీద పెట్టిందో ఆ కేసుని విత్డ్రా చేసే విధంగా చేశారు అనేది ప్రాథమికంగా బయటికి వస్తున్న ఆరోపణలు అంటే ఇందులో ఏమన్నా అసలు ఆధారాలు ఉన్నాయా, లేక వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా ఇదో పెద్ద హనీ ట్రాప్, ఆమె చాలామందిని ఇలానే బ్లాక్మెయిల్ చేసింది, దేశంలో చాలా చోట్ల ఆమె మీద కేసులు ఉన్నాయి, యాక్చువల్గా ఆమెమో చాలా చోట్ల వీళ్ళే కేసులు పెట్టారంటుంది, వీళ్ళేమో ఆమెకు చాలా చోట్ల ఆమె పైన ఇలాంటి కేసులు ఉన్నాయి అంటున్నారు. సో ఏంటి వాస్తవం ఏంటి ఈ ఆర్గ్యుమెంట్లో? ఇప్పుడు ఇన్ జనరల్గా అయితే కనుక ఇప్పుడు ఈ కేసు టేకప్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజ నిజాలు ఒక నిర్ధారణ కమిటీ వేశారు. స్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఒక మహిళా ఏసీపీ ఆధ్వర్యంలో వేయడం జరిగింది. సో ఆమె ఆధ్వర్యంలోనే ఈమె యొక్క స్టేట్మెంట్ కూడా ఈ రోజు రికార్డ్ చేస్తారు అని చెప్పి చెప్పబడటం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టుగా ఈమె బ్లాక్ మెయిలర్లు, హనీ ట్రాప్ చేస్తుంది, దేశంలో చాలా పోలీస్ స్టేషన్లో ఆ విధంగా ఈమె మీద కేసులు ఉన్నాయి అనుకుంటే గనక ఆ కేసు వివరాలు మీడియాకి రిలీజ్ చేస్తే ఈ రోజు మీరు నేను కూడా ఆ కేసు వివరాలు మాట్లాడుకునేటోళ్ళం కదండి. సో వాళ్ళకి తెలుసు కదా క్లియర్గా. ఇప్పుడు హనీ ట్రాప్ అని అనుకున్నప్పుడు క్లియర్గా అటువంటిది ఉంటే కనుక ఆ కేసు యొక్క ఆధారాలతో క్లియర్గా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఈ కేసులు ఇక్కడ రిజిస్టర్ అయ్యి అని చెప్తే అందరూ తెలుసుకుంటారు. సో ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు సమంజసము?
ఒకవేళ ఆవిడ ఆ విధంగా పెట్టుంటే ఎక్కడెక్కడ పెట్టారో మీరు మీడియాకి రిలీజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా అది ఉపయోగపడుతుంది కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో. అవును. సో ఇప్పుడు ఎటువంటి కేసు వివరాలు తెలియజేయకోకుండా ఆమె ఆ యొక్క నటి యొక్క స్వభావం అటువంటిది అని అంటే గనక ఎంతమందిని చేసింది ఆ విధంగా? సో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. అవును. ఒక మహిళ మీద ఆరోపణలు చేస్తున్న క్రమంలో నిజంగా గనక ఆ మహిళ అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి అయితే గనక ఎక్కడెక్కడ కేసులు రిజిస్టర్ అయినాయి, ఎక్కడెక్కడ ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి, ఏ కోర్టు ఆమెకి ఏ కేసులో కన్విక్షన్ ఇచ్చింది అని చెప్పి మీ దగ్గర క్లియర్గా డాటా ఉంటుంది కదా. ఇందాక ఉమెన్ కమిషన్, ఏపీ ఉమెన్ కమిషన్తో కూడా మాట్లాడినప్పుడు చైర్పర్సన్ ఆమె ఏమన్నారంటే, ఆమెకి మహారాష్ట్రలో కూడా మహిళా కమిషన్ ఉంటుంది, జాతీయ మహిళా కమిషన్ కూడా ఉంటుంది, వీళ్ళెవ్వరిని అప్రోచ్ అవ్వకుండా ఉన్నారంటేనే ఇందులో ఏదో ట్రాప్ ఉన్నట్టుగా లెక్క అని చెప్పని అంటున్నారు. సో అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా? ఎందుకంటే 40 రోజులు జైల్లో ఉండి ఉండొచ్చు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, ఇప్పుడు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నేరం అనే పరిస్థితి ఉందా? దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీగా పిలువబడే ఈ రాజ్యాంగంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన పోలీస్ అధికారులే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆబ్వియస్ ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇప్పుడు పోలీస్ అధికారుల మీద మీరు ఇక్కడే కాదు ఎక్కడిచ్చినా కూడా పోలీస్ కంప్లైంట్ తీసుకోరు. దట్టు ఆమె ఆరోపణలు చేసిన ఎవరి మీద? సాక్షాత్ అప్పటి కమిషనర్ మీద, డీసీపీ మీద, ఐపీఎస్ ఆఫీసర్స్. సో మనందరికి తెలిసిన విషయం ఏంటి అని అంటే కనుక ఈ రోజు ఒక వ్యక్తి ఒక ఐపీఎస్ గా వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు అని అంటే కనుక వీళ్ళందరూ కూడా వన్ అనదర్ ఒకరికి ఇంకొకరు ఆబ్వియస్లీ స్నేహితులుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒకే ఇన్స్టిట్యూషన్ నుంచి ట్రైన్ అయ్యి బయటకు వచ్చిన వ్యక్తులు, వీళ్ళందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి దేశవ్యాప్తంగా కూడా. సో అటువంటప్పుడు ఒక కమిషనర్ మీద కేసు రిజిస్టర్ చేసి కమిషనర్ని తీసుకుని వెళ్ళి అక్కడ విచారణ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయండి దేశంలో. నేను రాష్ట్రంలో అనట్లేదు, దేశంలో అంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆరోపణ అనుకోండి, ఆబ్వియస్లీ చేయొచ్చు, ఒక మహిళా కమిషన్ మీద చేయొచ్చు, లేదంటే కనుక వేరే ఒక పోలీస్ స్టేషన్లో చేయొచ్చు. ఇక్కడ ఆరోపణలో ఉన్నదే అప్పటి కమిషనరు, డీసీపీ మీద, ఐపీఎస్లు. వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ ఎవిడెన్స్ కోసమో లేదా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద ఇన్ఫర్మేషన్ కోసమో ఆమెని పిలిపించారు, ఆమె ఆల్రెడీ వచ్చారు. ఏం ఛాన్సెస్ ఉండొచ్చు ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకునేంత అవకాశం ఉంటుందా? మన చట్టాల్లో ఆ వెసులుబాటు ఉందా? ఉందండి, అబ్సల్యూట్లీ. ఎందుకంటే కనుక అందరూ అనుకుంటారు ఇప్పుడు నేను ఐపీఎస్ కాబట్టి నన్ను ఎవరు పీకలేరు, ఆబ్వియస్లీ నేను ట్రైన్ అయ్యి ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉంటాను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలంటే కనుక అంత ఈజీనా, అంత గట్స్ ఎవరికైనా ఉంటాయి అని చెప్పని. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే ఇనిషియల్గా ఏం చేస్తారు అంటే కనుక సస్పెండ్ చేస్తారండి. అటువంటి అధికారులని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది. దాని తర్వాత తన యొక్క అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇటువంటి వ్యవహారాల్లో తలదూర్చినందుకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లోకి పాల్పడినందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిఓపిటి ఫాల్స్ అండర్ ది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అండి. సో వాళ్ళకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వము సెక్రటరీ వాళ్ళకి గనక ఒక లెటర్ పంపించి ఈ యొక్క అధికారి ఈ విధంగా తన యొక్క అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకి పాల్పడుతున్నాడు అని చెప్పి వీళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది అని చెప్పి గనక వాళ్ళకి పంపిస్తే అబ్సల్యూట్లీ కూడా వాళ్ళని ఆ సర్వీస్ నుంచి రిమూవ్ చేసే యొక్క అధికారము ఉందండి. సో పోలీసులు ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది గతంలో ఎప్పుడైనా అసలు చూసామా? ఈ కేసులు ఇవి పూర్తిగా ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం కింద, బెదిరింపులకి, సెక్షన్స్ని, చట్టాలని దుర్వినియోగం చేయడం కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయా? మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక అటువంటి ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర గారు, ఆయన కూడా ఒక ఆనెస్ట్ ఆఫీసర్ అని చెప్పి ఒక పేరు ఉండేది. ఆయన సైబరాబాద్ సిపిగా ఉన్నప్పుడు అప్పటి మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారి మీద కొంతమంది వ్యక్తులు హత్యకి ప్రయత్నించారు అని చెప్పి ఢిల్లీ నుంచి కూడా కొంతమంది వ్యక్తుల్ని తీసుకుని వచ్చి సివిల్ డ్రెస్లు వేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక తుపాకీ తీసుకుని వచ్చి బీహార్ నుంచి ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చారు, ఈ హత్యాయత్నం జరుగుతుంది అని చెప్పి దానికి ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళనేమో రిమాండ్ చేసి కొన్ని రోజులు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మొన్న మంత్రి గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ యాంకర్ అడిగాడు, మీ మీద అప్పుడు అత్యాయత్నం జరిగింది కదా, దాని మీద మీ సమాధానం ఏంటి అంటే కనుక అది ముమ్మాటికి కూడా ఫాల్స్, బేస్లెస్, నా మీద హత్యాయత్నం జరగలేదు, అటువంటి ప్రయత్నాలు కూడా నేను జరగలేదు, అప్పుడు ఉన్న కమిషనరు, పోలీసులే దీన్ని ఆ విధంగా క్రియేట్ చేసి మీకు ఉంది, మీకు అడిషనల్ సెక్యూరిటీ కూడా ఇస్తామంటే కనుక నాకు ఎందుకయ్యా సెక్యూరిటీ, నాకు అటువంటి హత్య ప్రయత్నాలు కానీ అటువంటి శత్రువులు కూడా ఎవరు లేరని అన్నాము. కానీ అధికారులు ఈ విధంగా బలవంతంగా నన్ను ట్రాప్ చేసి రోప్ చేశారని చెప్పి సాక్షాత్తు ఆయన చెప్పడం జరిగింది. నా దగ్గర కూడా వీడియో ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే కనుక క్లియర్గా ఇక్కడే ఒక ఉదంతం జరుగుతుంది. ఎవరి మీద అయితే కనుక హత్యాయత్నం జరిగింది అని చెప్పి చెప్తున్నారో ఆ వ్యక్తి చెప్తున్నా ఆమె జరగలేదు, అదంతా కూడా పోలీసులు ట్రాప్ చేసిన విషయం అని చెప్పని. అంటే ఇటువంటి ఉదాంతాలు ఇది రీసెంట్ గా జరిగింది కాబట్టి నేను ప్రస్తావించాల్సిన ఆవశ్యకత వచ్చిందండి. ఇది ఒక్కటే కాదు, ఇంతకు మించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయండి.
సో ఈ అధికారులు అంటే కమిషనర్ స్థాయి అధికారులు రిపోర్ట్లు తారుమారు చేయడము ఇవన్నీ కూడా సర్వసాధారణము. ఇవన్నీ కూడా అంటే ప్రత్యక్షంగా కూడా నా విషయంలో కూడా ఒక ఇప్పుడు- కమిషనర్ ఇప్పుడు ఆరోపణలు సందర్భాలు నేను చూశానండి. మీ దృష్టిలో మీకు కూడా అటువంటి అనుభవం ఉంది అంటారు, స్వీయ అనుభవం. 100% అండి. అంతకుముందు రాచకొండ సిపిగా చేసినటువంటి వ్యక్తి నా విషయంలో ఒక రిపోర్ట్ తారుమారు చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా డిఓపిటీలో కంప్లైంట్ ఇస్తే ఆయనకి మెమో కూడా ఇష్యూ చేయడం జరిగింది. నాకు ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర దానికి సంబంధించి. సర్వసాధారణం అండి. అంటే ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మనం లెవడేం పీకుతాళ్లే అనే దూరంతో వీళ్ళందరూ వ్యవహరిస్తూ ఉంటారు. అన్లెస్ అని అంటే వాళ్ళకి రోజుల దగ్గర పడేంత వరకు. సో ఇప్పుడు ఆల్రెడీ ఏసీపీని, శ్రవంతి రాయ్ ఏసీపీని దీనికి ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు అధికారులు కూడా ఆమె కంటే పై హోదా కలిగినటువంటి వ్యక్తులు. ఇప్పుడు కేవలం బాధితురాలుగా భావిస్తున్నటువంటి వ్యక్తి నుంచి మాత్రమే ఆమె ఎంక్వైరీ ఆఫీసర్ సమాచారం సేకరించే అవకాశం ఉంటుందా? అవసరమైతే ఈ ఇద్దరు అధికారుల్ని పిలిచి మాట్లాడడం కానీ, అలానే వైసీపీ నుంచి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విద్యాసాగర్ అతన్ని కానీ పిలిచి మాట్లాడడానికి ఎంక్వైరీ ఆఫీసర్కి అవకాశం ఉంటుందా? లేదు కేవలం ఈమె చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమా కాదా అన్నంత వరకు మాత్రం విచారణ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తుంది? అబ్సల్యూట్లీ మంచి ప్రశ్న వేశారండి. రాజ్యాంగం యొక్క గొప్పదనం ఏంటంటే కనుక కమిషనర్ మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అధికారము ఒక ఎస్ఐ స్థాయికి వ్యక్తికి ఈ రాజ్యాంగం అనేది కల్పించబడింది. అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో విచారణ అధికారిగా ఎవరైతే ఉంటే అది ఎస్ఐ అయితే ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ స్థాయి అధికారి అయితే కనుక డిఎస్పీ స్థాయి అధికారి కావచ్చు. దీంట్లో నిందితులుగా పరిగణించబడుతున్న వ్యక్తులు కానీ లేదు అని అంటే కనుక దీంట్లో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అవసరం ఉంది అని చెప్పి ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ అధికారి అంటే విచారణ అధికారి భావించినట్లయితే కనుక ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి తప్ప మిగిలిన ఎవరికైనా కూడా నోటీసులు ఇచ్చి నా ముందు పలానా డేటున వచ్చి నీ యొక్క స్టేట్మెంట్ ఇవ్వు అని పిలిచే అధికారం ఆ ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉందండి. అంటే ఇక్కడ ఈ ఏసీపీ స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో ఆవిడకి అప్పటి సిపి స్థాయి వ్యక్తికి కానీ అంతకు మించిన పై అధికారికి కానీ నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసే అధికారము రాజ్యాంగం కల్పించబడిందండి. అబ్సల్యూట్లీ చట్టం కూడా ఆ విధంగానే చెప్పబడుతుంది. ఫస్ట్ విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ అనేది మ్యాండేటరీ అండి. ఓకే, ఫస్ట్ బాధితురాలు వెర్షన్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని కూడా ఎంక్వైరీ కాల్ ఫర్ ఎగ్జాక్ట్లీ అండి. అంటే అసలు ఏం జరిగింది మొదటి నుంచి కూడా ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఇప్పుడు ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ఇన్ని రోజులు కూడా ఆవిడ కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా దర్యాప్తు చేసే అధికారి తన యొక్క నివేదికలో పొందుపరచాల ఆవశ్యకత ఎంతైనా ఉంది అండి. చట్ట ప్రకారము ఈ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే పాత్ర ఉందో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఈ విధంగా మీ మీద ఆరోపణలు వచ్చింది, దీనికి సంబంధించి మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పి పిలవాలి. ఆ విధంగా నోటీస్ అధికారము విచారణ అధికారికి ఉంది. పిలిచిన తర్వాత వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. ఆ రెండింటిని టాలీ చేస్తారు. దానికి సంబంధించి ఫర్దర్ ఎవిడెన్స్ ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోటల్లో ఈ యొక్క అధికారి నన్ను వచ్చి బలవంతం పెట్టాడు, ఇక్కడ నుంచి ఎత్తుకొచ్చాడు అని అన్నప్పుడు ఆ అధికారి నో అని చెప్తే ఆ యొక్క అధికారి అప్పుడు వాడిన ఫోన్ యొక్క సిడిఆర్ డేటా అనేది కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా కొరాబరేషన్ చేసుకున్న తర్వాత విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ తోటి అప్పుడు అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందండి. సో ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఇంకా, ఎందుకంటే జైలుకి పంపించడానికి కూడా ఉందండి. రైట్ నరేష్ గారు, థ్యాంక్ యూ విశ్లేషణ అందించినందుకు. ఇది ఏపీలో ఒక రకంగా దుమారం లేపినటువంటి సంఘటన. ఇది ఒక ఫిలిం స్టార్కి, ఒక నటికి సంబంధించినటువంటి ఉదంతంలో పోలీసు అధికారులు కనుక పరిధి మీరి వ్యవహరిస్తే ఖచ్చితంగా విచారణ అధికారి పిలిచే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాల సేకరణతో పాటు టెక్నికల్ సాక్ష్యాలను కూడా సేకరించడం ద్వారా అసలు ఏం జరిగిందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అధికారం ఉన్నటువంటి సందర్భంలో అధికారం అండతో వేసేటువంటి వేషాలు పరిధి మీరితే కనుక పర్యవసానాలు ఖచ్చితంగా ఎదుర్కోవడానికి అధికారులు కూడా సిద్ధంగానే ఉండాలనడానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. నరేష్ గారి విశ్లేషణ ప్రకారం ఈ కేసులో ఇంకా లోతైన అధ్యయనం జరగాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏం డిస్క్లోజ్ అవుతుందో వేచి చూద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.